అబ్జర్వ్ చేస్తున్నారు కండి, చాలా ఈజీగా మన అప్రోచ్తో ఏ టెక్నిక్ అయితే ఫాస్ట్గా సాల్వ్ చేస్తామో అర్థమవుతుంది కదా. ఇప్పుడు వచ్చేసి గేట్ 2023లో క్వశ్చన్ అండి డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు. చాలా ఈజీగా మన అప్రోచ్ మళ్ళీ ఫాలో అవుదాం మన అప్రోచ్, ఓకేనా. ఫర్ ది సర్క్యూట్ షోన్ ఇన్ ద ఫిగర్ V1 ఈక్వల్ టు 8 volts DC అండ్ I1 ఈజ్ 8 amperes. ద వోల్టేజ్ VAB ఇన్ వోల్ట్స్. వాళ్ళు ఏమంటున్నారు, ఇది వచ్చేసి 8 amps, ఇది వచ్చేసి 8 volts, VAB ఎంత అని అడుగుతున్నారండి, ఓకేనా. ఓకే, ఇదే అండి సర్క్యూట్. VAB ఎంత అని అడుగుతున్నారు. మనం సింపుల్గా స్టెప్ 1లో ఏం చేయాలంటే వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ని ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే మనకు నెట్వర్క్ అర్థమవుతుంది, ఓకేనా. 8 amperes 8 volts పెట్టేశానండి. ఇక్కడ VAB అడుగుతున్నాడు కాబట్టి మనం చూసుకోవాలా. ఫస్ట్ వచ్చేసి సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాజిబుల్ ఉందా, లేదు సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్, ఎందుకంటే దీనికి ప్యారలల్గా రెజిస్టర్ లేదు, ఓకేనా. దీనికి సిరీస్లో కూడా రెజిస్టర్ లేదు. సో సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఫెయిల్డ్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నోడల్ అనాలిసిస్ లేకుంటే సూపర్ పొజిషన్ థియరమ్ అనేది మనం చూడాలండి, ఓకేనా. రెండు ఉన్నాయి కానీ నోట్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం, ఓకేనా. ఇది వచ్చేసి రిఫరెన్స్ అనుకుంటే గ్రౌండ్. నోట్స్ ఎన్ని ఉన్నాయి, నోట్స్ వచ్చేసి చాలానే ఉన్నాయి. ఇది వచ్చేసి 8 volts సింపుల్గా. ఇది 0 అనుకున్నప్పుడు ఇది వచ్చేసి 8 volts, ఎందుకంటే సోర్స్ ఉంది డైరెక్ట్గా. దీని యొక్క వోల్టేజ్ మనకు తెలిసిపోయింది. ఇంకా మనకి ఏం తెలియాలా, ఇది వచ్చేసి గ్రౌండ్ కాబట్టి ఇట్లా సరిపోయింది. ఇక్కడ వోల్టేజ్ తెలిస్తే చాలు మనకు, ఓకేనా. ఇంకోటి నేను క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది 8 volts, ఇది గ్రౌండ్. ఈ నెట్వర్క్ చూస్తే ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయా, సింపుల్గా చూడండి. టెర్మినల్ ఈజ్ మ్యాచింగ్. ఇది 0.5 ohms. అంటే దీన్ని నేను సింపుల్గా ఈ వోల్టేజ్ కనుక్కోవాలంటే వోల్టేజ్ డివిజన్ రూల్ నేను సింపుల్గా అప్లై చేస్తానండి. చూడు ఎంత సింపుల్గా అప్లై చేస్తాను నేను. దీన్ని వచ్చేసి 3 ohm 8 volt, ఇది వచ్చేసి 0.5 ohm అండి, ఓకేనా. ఇది వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేయొచ్చండి. దీని యొక్క ఈక్వలెంట్ ఎంత, 1.5 ohm కదా, ఓకేనా. సో టోటల్ ఎంత అయిందండి, వోల్టేజ్ డివిజన్ రూల్ మనం అప్లై చేయొచ్చు, ఓకేనా. ఇప్పుడు ఓకేనా, చూస్తే ఇక్కడ దీని దగ్గర వోల్టేజ్ కనుక్కోవాలంటే Vx ఈక్వల్ టు మనకు తెలుసు కదండి, 8 × 1.5/0.5 ప్లస్ 1.5 ఎంత అప్పుడు, 8 × 1.5 కింద 2 × 4, ఓకేనా. 4 × 1.5 ఎంత అవుతుందండి, 6 volt. ఎంత ఈజీగా సాల్వ్ చేసాం చూడండి. ఇంత పెద్ద నెట్వర్క్ని మనం ఒక అప్రోచ్, ఒక టెక్నిక్ ఫాలో అయ్యాం మనం, ఓకేనా. నోట్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఈ నోట్ దగ్గర వోల్టేజ్ తెలిస్తే చాలా. ఫస్ట్ మనం ఏమనుకున్నామంటే